హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని భోగి ప్లస్ సంక్రాంతి కలిపి ఒకటే వీడియో 4 minutes వీడియోలో మీకు కంప్లీట్ చేసేస్తున్నాను. సో బిఫోర్ డే నైట్ ఇవంతా అయితే మేము సెట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 200కి 2 పట్లు అంటే 40 kgs వచ్చాయన్నమాట. ఈ కర్రలు తీసుకుని వచ్చేసి నైట్ ముగ్గది వేసేసి అవన్నీ రాసేసాం. ఎర్లీ మార్నింగ్ లైక్ 4:30 అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ నా వల్లే 5:30కి లేచాము. లేచి ఫస్ట్ మమ్మీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. బాత్స్ ఏం చేయలే, కానీ జస్ట్ ఫస్ట్ అయితే చలిమంటలాగా చక్కగా వేసుకున్నాం. ఇంట్లో ఉండిపోయిన లైక్ ఏమంటారు లైక్ కొబ్బరి చెట్టు ఆకులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా లిట్ చేసి ఉన్నామన్నమాట. చాలా చలిగా అనిపించింది. సో ఆల్మోస్ట్ 7:30, 8 వరకు కూడా అలానే టైం స్పెండ్ చేసాం. వీ హ్యాడ్ లైక్ సెల్ఫీస్ అండ్ గుడ్ టైం. అందరూ ఏరుకుని వచ్చి ఇవన్నీ వేయడం కొంచెం బాగా అనిపించింది. అండ్ లేటర్ లైక్ తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్ అమ్మాయిలు హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, అలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాము. అండ్ అలానే విత్ ఆయిల్ అండ్ నలుగు పిండితో ఇయర్లీ వన్స్, ఇది చాలా బాగుంటుంది. ఇయర్లీ వన్స్ చేస్తాం కాబట్టి నలుగు పిండితో చక్కగా స్నానాలు అయ్యి చేసేసి రెడీ అయిపోయాం అన్నమాట. సో యూ కెన్ సీ లైక్ ఇంకా కొబ్బరాకులు ఇవన్నీ తెచ్చి వేస్తున్నాము. అండ్ ఫర్గెట్ లైక్ ఎవ్రీ వన్ విష్ యూ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. అంత మంచిగా జరగాలి ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఫైనలీ ఇలా అయితే ఎండ్ అయింది. ఆల్మోస్ట్ 10:30, 11:30 వరకు కూడా కాలుతూనే ఉంది అలాగా. అండ్ నేనైతే శారీ వేర్ చేశాను. శారీ వేర్ చేసుకుని ఫస్ట్ వచ్చి భోగి బొట్టు పెట్టేసుకుని తర్వాత ఏమో మూవీకి వెళ్ళామన్నమాట. రవితేజ మూవీ. కొంచెం మెసేజ్ అయితే ఉంది, కొంచెం కామెడీ, బట్ నాట్ మరీ బాగుందని చెప్పడానికి, బట్ బాగుంది, చూడొచ్చు, వన్ టైం వాచ్. అండ్ అక్కడ పిల్లలందరూ ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవో చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము మూవీ అయిపోయిన తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాము. ఇక్కడ ఒక 1000 to 1200 రూపీస్ షాపింగ్ చేశాను. లైక్ బాగానే అనిపించినాయి అని చెప్పేసి క్రాఫ్ట్ బజార్కి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేశాం అన్నమాట. ఇది కొంచెం పంజాబీ మోడల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వచ్చాయి. సో నాకు ఈ డ్రెస్ కొంచెం నచ్చింది ఇంకొక కలర్ కన్నా. ఇది ఒక 2 pairs అండ్ స్కర్ట్ ఒక 2 pairs తీసుకున్నాము. టోటల్ అంతా కలిపి ఒక 1000 to 1200లో వచ్చింది. రీజనబుల్గా బాగున్నాయి అనిపించింది నాకైతే. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ డే క్లోజ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతికి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ లైక్ డేని ఇమీడియట్గా జనరల్గా ఊళ్ళో వాటిలో కోడిపందాలు ఇట్లాంటివి ఉంటాయి. మాకు ఇక్కడ ఏం లేక మేమైతే ఒక ఫస్ట్ హోటల్కి వెళ్ళామన్నమాట. హోటల్ అంటే చిన్న పాకలో లైక్ మంచిగా టిఫిన్ అమ్ముతారు కట్ల పొయ్యి మీద వేసి. అక్కడైతే మార్నింగే టేస్ట్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది, స్పైసీగా వాటితో. ఇది వచ్చేసి నెల్లిమర్లలో రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆపోజిట్లోనే చిన్న హట్ ఉంటుంది అన్నమాట. చాలా బాగా చేశారు ఆంటీ. అండ్ మంచిగా అమ్మాయిలు వచ్చారని చెప్పేసి మాకు ఫస్ట్ ఇచ్చేసి ముందుకు తీసుకెళ్ళారు. బోండాలు అవి కూడా ఉంటాయంట ఫెస్టివల్ అని చెప్పేసి, అవి అయితే వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే చిరు మూవీకి వెళ్ళాము. ఈరోజు చిరు మూవీ అంత బాగుందని చెప్పలేను. నయనతార అయితే చాలా బాగుంది. అండ్ యావరేజ్గా అనిపించింది మూవీ. అంత మంచి కామెడీ అని కూడా చెప్పలేను, బట్ వన్ టైం వాచ్ చిరంజీవి మూవీ చూడొచ్చు అనేటట్టయితే ఉంది. అదైతే చూసేసిన తర్వాత మేము ఇంటికి వచ్చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ బయటకు వెళ్ళాం. మళ్ళీ మినీసోకి వెళ్ళాం. మినీసో జస్ట్ అలాగా ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చేసాం. విండో షాపింగ్ అయిపోయిన తర్వాత క్రీమ్ స్టోన్కి వెళ్ళేసి క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ తిన్నాం అన్నమాట. కొంచెం టైం మంచిగా స్పెండ్ చేసుకుని వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసి ఇలా అయితే డే క్లోజ్ చేసుకున్నాం. నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్, బట్ వీ స్పెండ్ అవర్ డే కొంచెం పీస్ఫుల్గా రిలాక్సింగ్గా అలా రెస్ట్ తీసుకుంటూ అయితే వెళ్ళింది. అండ్ మీ అందరి ఫెస్టివల్ ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.